రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుమ్ల నరేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవల్ని స్మరించుకున్నారు. గ్రామాల అభివృద్ధికి, సాంకేతిక రంగం పురోగతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి కొక్కియాల సురేఖ మేడం, మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే, రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ మరణానంతరం అనుకోకుండా మరి చిన్న వయసులోనే వారికి భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం వారు ఈ దేశంలో నూతన టెక్నాలజీని, టెలికమ్యూనికేషన్ కానీ మరి కంప్యూటరీకరణ కానీ అధునీకరించి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఉరుకులు పెడుతూ ఇతర దేశాలకు పోటీగా మరి ఇక్కడ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. వారి ఆశయ సాధనలో భాగంగా వారి అడుగు జాగాల్లో మన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధనలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగరరావు గారు నిరంతరం శ్రమిస్తూ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నటువంటి గొప్ప నాయకుడు. వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రాణత్యాగం చేసినటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పెద్దలు ప్రేమసాగరరావు గారు, శాసనసభ్యులు మంచిర్యాల, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సురేఖమ్మ గారి ఆదేశానుసారం జిల్లా కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి అయి అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉన్నాడు. టెక్నాలజీ అయితేనేమి, కమ్యూనికేషన్ అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి అనేక విధాలుగా కృషి చేసి దేశాన్ని ముందు నడిపడంలో ఆయన కృషి చేయడం జరిగింది. ఈరోజు జవహర్లాల్ నవోదయ విద్యాలయాలు కూడా రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంత వాళ్ళకు విద్య అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి, చదువుకుంటే దేశం బాగుపడుతున్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు జవహర్లాల్ నవోదయ విద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ దేశం అక్షరాస్యతతో ముందుండాలి అనే ఉద్దేశం కొద్దీ అనేక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యువత కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి 18 సంవత్సరాలు కూడా ఓటు వినియోగించే విధంగా ఆ రోజు చట్టం చేయడం జరిగింది. పర్యావరణ కోసం కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో కూడా పర్యావరణ రక్షణ చట్టాన్ని కూడా వారు రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశం అన్ని రంగాలుగా అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. బడుగు బలహీన వర్గాలకు, యువతకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ దేశం ముందుకెళ్లాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు వారి నివాసంలో మహిళా కాంగ్రెస్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని, వారి యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు మరణించినప్పటికీ మరి వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరి మర్చిపోలేనివి. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే మరి ఇలా ఇలా ఇంతటి మన ఘనంగా ఇంతటి మన స్థాయిలో ముందుకు దేశంలో వెళ్తుందంటే దానికి ప్రధానమైన కారణం మన స్వర్గీయ రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. వారి త్యాగం, వారి కుటుంబ త్యాగం ఈ దేశానికి వెళ్ళినది. ఇప్పుడున్నటువంటి మరి బీజేపీ నాయకులు కావచ్చు, మరి కుహన మరి దేశభక్తులు కావచ్చు, వారు ఎప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీని మరి నిందించుకుంటూ వారు ఈ దేశానికి ఏం చేసిర్రు అని చెప్పేసి మరి అడుగుడే తప్ప వారు ఈ దేశానికి మరి ప్రాణాలు అర్పించిన సంగతి మీరు మర్చిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశానికి స్వాతంత్రం ఏర్పడ్డదంటే మరి ముఖ్యంగా గాంధీ కుటుంబమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ కావచ్చు, మొత్తం వారి కుటుంబం, వారి జీవితం టోటల్ కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి మరి అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రానికి వారు అర్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది.